నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 22 మే 2026 శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది. ఇందాకనే ఒక రీల్ వచ్చింది. నేను నిన్న ఢిల్లీ నుంచి రాగా కూడా ఒక వార్త చేసిన. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు కోనేట్ల పడి చనిపోయారు. అది మరవక ముందే మళ్ళీ ఈరోజు వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో, సిరిసిల్లలో మన తెలిసిన ఒక మిత్రుడు, ఆయన కూడా యూజర్ కార్ బిజినెస్ చేస్తాడు. వాళ్ళ అబ్బాయి కూడా పాపం 16-17 ఇయర్స్ ఉంటాయి. ఆ అబ్బాయితో పాటు ఇంకో అబ్బాయి మానేరు డ్యాంలో పడి ప్రాణాలు కోల్పోయి. అంటే వాళ్ళు ఈతకెళ్ళి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, పిల్లలు ఇంట్లోనే ఎండలకు వశపడక బాయిలల్లో, చెరువులల్లో, కుంటలల్లో, కినాలల్లో పోయి స్నానాలు చేస్తారు. ఈతరాని పిల్లలని ఈత వచ్చిన వాళ్ళతో కూడా పంపకూడదు. ఎందుకంటే నీళ్ళల్లో దిగిన తర్వాత ఈత వచ్చినోడు కూడా ఈతరానంతో చనిపోతారు. ఇప్పుడు ఆ రీల్ చూస్తే నాకే బాధ అనిపించింది. చిన్న పిల్లలు నీళ్ళంటే భయం ఉంటుంది, దిగడానికి కూడా భయపడతారు. కానీ అక్కడ ఉన్న మిగతా మిత్రులందరూ వాళ్ళు లోపల ఎగురుడు దుంకుడు చూసి ఉత్సాహంతో లోతు లేదు రారా అంటే వీళ్ళు దుంకుతారు. బ్యాలెన్స్ ఆగక వీళ్ళు ఏం చేస్తారంటే పక్కోని గట్టిగా పట్టుకుంటారు. పట్టుకునేసరికి ముని ఈత వచ్చినోడే చచ్చిపోతాడు, ఈత రానోడే చచ్చిపోతాడు. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్? ఆ మధ్యకాలంలో కూడా 3-4 అక్కయ్యలు చిన్న ఒర్రెల స్నానం చేస్తారు. పాపం అప్పటిదాకా వీడియోలు తీసుకున్నారు. గత ముగ్గురు ఒకళ్ళ మీద వాళ్ళు బ్యాలెన్స్ అవుట్ అయింది. లేచి నిలబడితే వాళ్ళు బతుకుదురు, లేవలేక నీ పైకి లేసే అవకాశం రాలే వాళ్ళకి. కింద పట్టుకున్న వ్యక్తి వదిలిపెట్టలే వాళ్ళని, లేసే బలం సరిపోలే, ప్రాణాలు ముగ్గురు అక్కడనే. ముగ్గురు అక్కయ్యలు కావచ్చు, ముగ్గురు మిత్రులు అయి ఉండొచ్చు, ముగ్గురు అంటే. ప్రతి సంవత్సరం చాలామంది పోలీస్ ఆఫీసర్లు సోషల్ మీడియాలో వీడియోలు కూడా ఎత్తురు. పిల్లలు ఈతల కానీ చిన్న చిన్న కుంటలు, చెరువులు చూసుకుంటారు, ఎక్కడికి కూడా పోకుర్రి, ఎలాంటి చెరువులల్లో, కుంటలలో ఈతలు కొట్టకుర్రి. చెరువులలో ప్రమాదకరమైన విషసర్పాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో మొసళ్ళు కూడా కనబడుతున్నాయి. మీరు స్నానాలు ఇంటికానే చేసి, ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి, బయటకు వెళ్ళి ఇంటి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకూడని రీసెంట్లీ కామారెడ్డి జిల్లాలో ఒక సిఐ గారు కూడా ఒక రీల్ పోస్ట్ చేస్తే నేను దాన్ని స్టోరీలో కూడా పెట్టినా. చాలామంది పిల్లలకు తల్లిదండ్రులు నిజంగా చెప్తున్నారు, 10-15 ఏళ్ళు పెంచుతుర్రు, వాడు కొంచెం పెద్దగా కాగానే ఆయనకి ఏమైతుంది, నా కొడుకు హీరో అని ఇంట్లో కూర్చొని తండ్రి తల్లి మాట్లాడుకుంటారు. కానీ బయట మన పిల్లలు ఏం చేస్తుర్రో, మన పిల్లలు ఎటు పోతుర్రో మనకేం తెలుస్తుంది. మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకుంటే వాళ్ళ భవిష్యత్తు అంత మంచిగా అవుతుంది. స్విమ్మింగ్ పూల్కి తీసుకుపోయి అక్కడ కోచ్ ఉంటాడు, వాడ ట్రైనింగ్ ఇది పట్టని. ప్రతి విలేజ్లో స్విమ్మింగ్ పూల్ అయింది, ప్రతి విలేజ్లో అయింది. మా జగిత్యాల అయింది, కొరుటల్లో అయితే ఒక ఆయన పిల్లల కోసం పెద్ద అదే కట్టిండు, మంచిగా ఆడుకునేటానికి స్విమ్మింగ్ పూల్ ఉంది. మీదకి వెళ్ళి వాటర్ రైనింగ్ అది దానికి సంబంధించి దుంకుడు ఎగురుడు అన్నీ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి తీసుకుపోయి వాళ్ళకి కొంచెం నీళ్ళ గురించి అవగాహన వస్తుంది. ప్రవహించే నీళ్ళల్లో కానీ, ఆగున్న నీళ్ళు లోతైన కుంటలలో కానీ, కోనేళ్ళల్లో కానీ. కోనేరు అయితే ఇంకా పాకురు ఉంటుంది, మనిషి బ్యాలెన్స్గా నిలబడితే కూడా జారిపోయి అలా పడిపోయే ప్రమాదం ఉంటుంది. బండలు ఉంటాయి. ఏం తెలియకపోతే ఇప్పుడు అంత పెద్ద డ్యామ్లో పిల్లగాని ఇప్పుడు శవాన్ని బయటకు తీయంగా రీల్ వచ్చింది. మస్తు హైట్ ఉన్నాడు పోరాడు, తెల్ల ప్రాణం. ఇప్పుడే మా అల్లుడు సిరిసిల్ల కౌన్సిలర్, ఆయనతో కూడా ఫోన్లో మాట్లాడి బాగా అనిపించింది. అతడు కూడా మన లెక్కనే యూజర్ కార్ బిజినెస్ చేస్తాడు. ఆయన మాకంటే సీనియర్ అనుకోరు, ఆయన సిరిసిల్లలో కన్సల్టెన్సీ ఉంది వాళ్ళకు. ఏదేమైనా మనిషి పిల్లలను తండ్రి ఎటైనా బయట పని మీద పోతే తల్లి జాగ్రత్తగా చూసుకోవాలి. వదిలేసి నువ్వు ఆడెటు పోతాడు, గీన క్రికెట్ ఆడుతుండో, లేకపోతే గీడ దోస్తులతో ఏదైనా టీవీ చూస్తుండో, గేమ్లు ఆడుతుండో అనుకుంటే చెరువులకు, కుంటలకు, పెద్ద పెద్ద డ్యాములలో పోయి దుంకుతారు. మనం మా జవాన్లో నయం ఉండే ప్రతి ఒక్కరికి ఈత, ప్రతి ఒక్కరికి ఈత రానోడే లేదు. ఎంత మీదికి వెళ్ళి దుంకుతే అంత ఈత గడాని లెక్క ఉంటుండే. ఇప్పుడు పోరాలు ఈత నేర్చుకోర్రా, స్విమ్మింగ్ పూల్ కోర్రా అంటే భయం. ఇద్దరు యంగ్ పోరాలు, 15-16 ఏళ్ళ పోరాలు ఇద్దరు చచ్చిపోయారు. చిన్నపిల్లలను కొంచెం జాగ్రత్తగా కాపాడుకోరు. హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇంట్లో మనసు ఒప్పది. ఊకేం టీవీ చూద్దామని అటు ఇటు బయటకు పోతారు. మొన్న ఒకడైతే క్రికెట్ ఆడి బాల్ కొడితే పోయి ట్రాన్స్ఫారం కడ పడితే ఆ ఇద్దరు పోరాలు కింద ఉండి అన్ని ట్రాన్స్ఫారం ఎక్కించి ఆయనకి ఆ అవగాహన. అది కరెంట్ షాక్ కొడితే చచ్చిపోతామని కూడా తెలియదు. షాక్ కొట్టింది, ఆయన ట్రాన్స్ఫారం ముట్టుకున్నాడు, అవుట్.
నిజంగా పిల్లలకు మనం సంపాదిస్తున్నాం, కష్టపడుతున్నాం, పిల్లల స్కూళ్ళలో పెద్ద పెద్ద స్కూళ్ళలో ఫీజులు కట్టి పంపిస్తున్నాం, కానీ వాళ్ళు ఏం చేస్తారో మనం చూడలేకపోతున్నాం. బాగా బలిసినోంది ఇదే పరిస్థితి ఉంది, ఏం లేని పరిస్థితి కూడా ఇదే ఉంది. ఇంకా మా అయ్యవలే కరెక్ట్. మా అయ్యవలు ఏంది, ఇంట్లోకి వెళ్ళి కాలు బయట ఎటువైనవరా అంటే అమ్మ అత్తున్నాను ఊరుకుడే. మా అమ్మనైతే ఇంత పెద్ద కొర్రాయితోటి సురికే పెట్టింది నాకు ఒకసారి, చెప్పినట్టు మా అయ్య బెల్ట్ దెబ్బలు కొట్టింది. ఇప్పటికి ఉన్నాయి దద్దులు అవి బర్రలై. అంటే మనకు అప్పుడు అయ్యవ అంటే భయం ఉంటుండే, అసలు బయటకు వెళ్ళడానికి భయపడదాం, పర్మిషన్ తీసుకొని పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అట్లా లేదు. ఎవడన్నా దోస్తుగాడు రారానగానే కథం ఎగేసుకొని పోవడే. ఆడ ఎందుకు రమ్మన్నాడు, ఆడ ఏం జరుగుతుంది మనకు సంబంధంతో సబ్జెక్ట్తో సంబంధం లేదు, పోవాలి ఇట్లా ప్రాణాల మీదకి తెచ్చుకోవాలి. ఎండలు బాగున్నాయి, బయట తిరగాలంటే భయం అవుతుంది. ఢిల్లీ కంటే ఢిల్లీలో ఎండ ఉంది 45-46 డిగ్రీలు అంటే ఈడ కూడా అదే పరిస్థితి. ఇంక ఇలా నయం కొద్దిగా మొగులు రాగానైతే మా బండికి మొక్కాలే. 42-43 డిగ్రీల ఎండల పొద్దంతా నైట్ అంతా నడిచింది బండి నాన్ స్టాప్. 27 గంటలలో వచ్చిన ఢిల్లీ నుంచి. కాపాడుకోరు సార్, కష్టపడి సాదిర్రు. పిల్లలు మంచి చేతికి వచ్చే టైంలో ఉట్టి వాళ్ళ ప్రాణాలు తీసుకోబడితే వాళ్ళను జాగ్రత్తగా కాపాడుకోలేదు. ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు రోజు చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్ రీలల్లో, ఫేస్బుక్ రీలల్లో, యూట్యూబ్ షార్ట్లల్లో, పిల్లలు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, పిల్లలు బయట తిరుగుతుర్రు, బైకులు వేసుకొని లైసెన్స్ లేని పిల్లలు, వాళ్ళకు ఇంకా వయసు కూడా రాలేదు, యాక్సిడెంట్లు చేస్తుర్రు, మీ పిల్లలు జాగ్రత్త, మీ పిల్లలు చేయబట్టి వేరేటోళ్ళకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని మంచి ఆఫీసర్లు సోషల్ మీడియాలో స్టోరీలు పెడుతారు. మనం చూస్తున్నాం, కానీ మా కొడుకు అసంటోడు కాదు, మా కొడుకు శుద్ధపూస ఆడేటి పోతాడు, ఇంట్లోనే ఉన్నాడని మనం అనుకుంటాం. పొద్దున లేవగానే ఇప్పుడు నేనున్నా సార్, పొద్దున వచ్చిన మబ్బులు వచ్చినా లేచిన స్నానం చేసి ఇంత టిఫిన్ చేసి వచ్చి కూర్చున్నాను. ఇప్పుడు నా 2 బిడ్డలు ఇంటికాడ ఉన్నారు. నా బిడ్డలు ఏం చేస్తున్నారో నాకు ఎట్లా తెలుస్తాయి? నా భార్య చూసుకోవాలి, నా భార్య బాధ్యత నా పిల్లల్ని నేను సంపాదించి పెట్టాలి, ఆమె పిల్లలను కాపాడుకోవాలి. ఇది సంసార జీవితం. ఆమె టీవీ సీరియల్ చూసుకుంటూ కూర్చుంటే బిడ్డెట్ పోతుంది, ఆమెకేం తెలుస్తుంది? చెప్పుర్రి, వాళ్ళు ఎంత ఉన్నోళ్ళు అయితే లేని వాళ్ళు అయితే మన పిల్లల భవిష్యత్తును మనమే కదా తీర్చిదిద్దేది. గాలికి ఇడిచి పెడితే ఆడ గాలిలో కలిసిపోతారు. ఇప్పుడేంటి 2 పిల్లలు యంగ్ పోరాళ్ళు మంచిగా చూడడానికి కూడా 2 కాళ్ళు సరిపో అంత మంచిగా ఉన్నారు పాపం. వాగులోకి వెళ్ళి శవాలను తిస్తే నాకే మనసు ఒప్పక వీడియో చెప్తుంది. దయచేసి పిల్లలను బయట దింపకూడదు సార్. మనం కష్టపడి ఇంత స్టేజ్ దాకా తీసుకొచ్చి అలా ప్రాణాలు తీసుకోకూడదు ప్లీజ్. ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఇళ్ళలో ఉన్న పిల్లలకు వీడియోలు చూపెట్టుర్రు. నీళ్ళలో దుంకి ఎవరెవరైతే ఈత కోసం పోయి చనిపోయారో వాళ్ళ వీడియోలు చూపెట్టుర్రు, కొంచెమన్నా మార్పు వస్తుంది. ఏమైనా తప్పు మాట్లాడితే సారీ సార్. నమస్తే, జై శ్రీరామ్.